ఝాన్సీ అయితే అభిని ఇలా నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఏంటి అభి ఇది, నాకు నీరసంగా ఉంది అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు కానీ ఆ కన్నతల్లికి జ్వరం అంటే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటున్నావేంటి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు చేస్తుంది ఏమైనా కరెక్ట్గా ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అభి అయితే ఏంటి ఝాన్సీ ఇది, కన్నతల్లి బాబీకి సాయం చేయడానికి మన ఇంట్లో హెల్ప్ చేయడానికి వచ్చింది, అలాంటి కన్నతల్లికి ఫేవర్ అయితే తీసుకెళ్ళమా చెప్పు, అయినా నీకు ఉన్నది జస్ట్ నీరసం మాత్రమే కదా, దానికి ఎందుకు హాస్పిటల్కి, పోనీ హాస్పిటల్కి వెళ్తానన్నా వెళ్ళిన దానివేదో ఏ గీతను తీసుకొనో డ్రైవర్ని తీసుకొనో వెళ్ళవచ్చు, అలాంటిది నేనే ఉండాలని అవసరం లేదు కదా, నువ్వెందుకు దానికి కూడా ఇలా కంపేర్ చేసి చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే అవును, నాకు నీరసంగా ఉంది అంటే నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళవు కానీ కన్నతల్లిని మాత్రం తీసుకుని వెళ్తావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అరే ఝాన్సీ, నువ్వేం మాట్లాడుతున్నావు ఝాన్సీ, ఈ మాట్లాడడంలో ఏమైనా అర్థం ఉందా, కన్నతల్లి ఈ ఇంటికి సేవలు చేయడానికి వచ్చింది, అలాంటి కన్నతల్లికి బాగోకపోతే ఈ ఇంట్లో పనులు ఎవరు చేస్తారు చెప్పు, అందుకే కన్నతల్లిని నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అన్నాను, దానికి నువ్వు ఇలా అపార్థం చేసుకుంటే నేనేం చేయగలను అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే మరి రేపొద్దున స్వరాయ వచ్చి బాబీని తీసుకువెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తావంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును స్వరాకి తన కొడుకు బాబీ అని తెలుసు కదా, స్వర వచ్చి బాబీని తీసుకువెళ్ళిపోతానంటే ఏం చేస్తావంటే ఆ స్వరాన్ని చంపేస్తాను అని చెప్పి అభి అంటాడు. అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును, నేను మా బాబాయ్ కోసం ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తానని నీకు తెలుసు కదా, బాబాయ్ కోసం నేను స్వరాన్ని చంపేస్తానని అంటాడు.